వాళ్ళకి పని చేయడానికా? మేము సింగిల్ గా వస్తే మీకెందుకు, డబల్ గా వస్తే మీకెందుకు? మీరు సింగిల్ గా వస్తున్నారు కదా, మీరు సింగిల్ గా వచ్చి ఏం చేస్తారు? మేము చూస్తాం కదా, మేము వెయ్యాలి కదా ఓట్లు. అబ్బా, మరి ఇదే మీరు క్వశ్చన్ వేసుకోవాలి ఇక్కడ. మేము ఒక్కళ్ళు వేస్తే గెలవాలన్నప్పుడు అందరికి అభిమానులు ఉంటారు, మన ఒక్క నాయకుడికి మన అగ్రిమెంట్ లేదు కదా. ఏమ్మా, ఇప్పుడు ఒకటి అన్ని వర్గాల వాళ్ళు ఓట్లు వేస్తేనే ఇప్పుడు అన్ని సీట్లు రావు కదా. ఇప్పుడు అన్ని సీట్లు ఒక దగ్గరికే రాదు కదా. ఒక నిమిషం మేడం, మీరు అడుగుతున్నారు మేడం. లిక్కర్ షాపులు తీసేస్తానని చెప్పి కిలోమీటర్కి ఒక వైన్స్ పెట్టాడు. అదే నెల్లూరులో 3 కిలోమీటర్కి ఒక వైన్స్ ఉండింది. 3 కిలోమీటర్కి ఒక వైన్స్ ఉండింది చంద్రబాబు గారు ఉండేటప్పుడు. ముత్కూర్ గేట్ కాడ ఒక వైన్స్, బీబీ నగర్ లో ఒక వైన్స్, మినీ బైపాస్ లో ఒక వైన్స్ ఉండింది చంద్రబాబు. చెప్పేది వినండి. నైట్ మొత్తం దా చూపిద్దు, దా 10 గంటల తర్వాత వైన్స్ చూపిద్దు, దా నువ్వు నాకు దా. ఏపీకే వెళ్దాం దా. ఎక్కడ విజయవాడలో ఎక్కడ నీకు? మరి విజయవాడకే వెళ్దాం దా. మాది విజయవాడే కదా. ఇప్పుడు మాది విజయవాడే కదా. ఇప్పుడు వినండి, మాది విజయవాడే కదా. ఇప్పుడు రాజధాని ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి మాట్లాడుతుందా. చెప్పన్న వయసులో రైతులు ఉన్నాయంటున్నారు ఏంటి? ఇదిగోండి, అవన్నీ ఫేక్ మాటలు, ఫేక్ ప్రచారాలు చేసుకున్న వాళ్ళకి మీరు యాక్సెప్ట్ చేస్తామంటే ప్రజలకు జరిగే మంచి మీరు మర్చిపోతామంటే మేమేం చేయలేము. ఓకేనా? వీడియో మిత్రులు అంటే ప్రజలకు మంచి జరగాలని చెప్పి వీడియోలు తీసి పెడతారు తప్ప ఏదో వీడియోల కోసం యూస్ కోసం తీసి పెట్టుకుంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చెయ్యరు. రేపు నేను చంద్రబాబుకి ఫ్యాన్ కాదు, వైఎస్ జగన్ కి ఫ్యాన్ కాదు, నేను పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ కాదు. నేను ఏదైతే దేశాన్ని ప్రేమించే వ్యక్తిగా చెప్తున్నా. నా రాష్ట్రం బాగుండాలి, నాకు ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళ కోసం పరిపాలన బాగుండాలి. ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ అవుతారు మేడం, వీళ్ళే ఉంటారు, ఇంకో 15 ఏళ్ళు వీళ్ళే ఉంటారు. జనాలు చూశారు. ఎవరు ఉండనివ్వరు మేడం. ఇప్పుడు వాళ్ళు మైండ్ సెట్ ఏంటో మనకు తెలియదు. ఒకటి మేడం, వీళ్ళు పని బాగా చేస్తే ఓట్లు వేస్తారండి. నెక్స్ట్ నా ఉద్దేశం చెప్తున్నా, పని బాగా చేస్తే గవర్నమెంట్కి ఓట్లు వేస్తారు. పని బాగా చేయలేదు అనుకోండి, ఓట్లు వేయరు మేడం. నేనే చెప్పేస్తున్నా కరాగంటగా.